నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వారు. గత రాత్రి వెనుకొండలో జరిగిన దారుణ హత్య గురించి వైసీపీ నేతలందరూ కూడా భయంగా అగ్నిమయ గోచరంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దాదాపు చాలా మంది నేతలు కూడా దీని నుంచి కూడా ఇప్పుడిప్పుడే తేరుకొని ఉదయం 10 గంటల నుంచి దాదాపు 9-10 గంటల నుంచి కూడా అందరూ మీడియా ముందు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. ఇదే క్రమంలో ఏంటి దారుణ హత్య, ఏంటి ఇదేమి రాజ్యం అంటూ కూడా వైసీపీ నేతలందరూ శ్రేణులు కూడా మాట్లాడుతున్నారు. సో దీని మీద కొంతమంది స్పందిస్తూ కూడా అటు గవర్నర్కి, అదేవిధంగా రాష్ట్రపతికి వైసీపీ శ్రేణులు అయితే వినతి పత్రాన్ని అదేవిధంగా ఎక్స్ వేదికగా ట్విట్టర్ వేదికగా అయితే స్పందిస్తూ చెప్తున్నారు. సో ఇదే నేపథ్యంలోనే ఎక్స్ వేదికగానే వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇటు మోదీకి, అదేవిధంగా అమిత్ షాకి, ఇటు చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా స్పందించండి అంటూ కూడా చెప్తున్నారు. సో ఇదే నేపథ్యంలోనే బెంగళూరు పర్యటనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి దాదాపు హుటాహుటిన అర్ధాంతరంగా తన యొక్క పర్యటన కాలు శస్త్రచికిత్స కోసం వెళ్ళారు. అయినా ఏం పర్వాలేదు, పార్టీ శ్రేణుల కంటే నాకేంటి కూడా ముఖ్యం కాదంటూ కూడా హత్య జరిగిన స్థలానికి కూడా రావాలని అర్ధాంతరంగా తన పర్యటన ముగించుకొని దాదాపు ఇప్పుడే 3 గంటల సమయం అవుతుంది. ఇంకొక 2-3 నిమిషాలు మాత్రమే ఉంది. సో 3 గంటలకైతే ఇప్పుడు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్న తర్వాత డైరెక్ట్గా తాడేపల్లి వెళ్ళి తాడేపల్లిలో సమీక్ష నిర్వహించిన తర్వాత నేరుగా వినుకొండ వెళ్తారు. వినుకొండ వెళ్ళి వినుకొండలో కూడా తను బాధిత కుటుంబాలకి భరోసా కల్పిస్తారు. ఆల్రెడీ కూడా ఫోన్లో మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఫోన్లో మాట్లాడి వాళ్ళకి భరోసా కల్పించినారు. నేనుంటానంటూ కూడా అభయాన్ని ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇప్పుడు తాడేపల్లికి కూడా వచ్చి తర్వాత వెంటనే ఇటు వినుకొండ కూడా బయలుదేరి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ప్రజెంట్ ఉన్న లోకల్ కాకాని గోవర్ధన్ ఏ విధంగా మాట్లాడారో, తను ఏ విధంగా స్పందిస్తున్నారో ఒకసారి మనం విజువల్ ద్వారా చూద్దాం. వారి కుటుంబం దాకా వచ్చి వారి కుటుంబంలో వాళ్ళ అమ్మని వాళ్ళని పరామర్శించడానికి వచ్చి వాళ్ళకి ఆర్థికంగా కూడా సహాయం చేస్తారని కూడా చెప్పడం జరిగింది. అన్ని విధాల వాళ్ళ కుటుంబానికి తెలియపరచమని కూడా చెప్పారు. అందుకే మళ్ళీ వచ్చాను అని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల సో ఆ విధంగా మంత్రి గోవర్ధన్ కూడా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తారు, వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తారు, వాళ్ళకి భరోసా కల్పిస్తారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. దాదాపు 3 గంటలు అవుతుంది. సో ఇప్పుడే ల్యాండ్ అవుతున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. సో ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నారు. ప్రజెంట్ విజువల్స్లో మనం పక్కన చూస్తూ ఉన్నాము. సో జగన్మోహన్ రెడ్డి అయితే చేరుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. 3 గంటల సమయం అవుతుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి ప్రయాణం అవుతున్నారు. సో ఎయిర్పోర్ట్లో ఇప్పుడే ల్యాండ్ అయ్యారు. చూస్తున్న మన బయటకు వస్తున్న విజువల్స్ కూడా తన ఫేస్ ను కూడా ఎంత ఇదిగా బాధాకరంగా ఉందో మనకి విజువల్స్ లో కూడా కనిపిస్తోంది. తన పార్టీ యొక్క కార్యకర్త ఇలా చనిపోవటం, దారుణ హత్య జరగడం అనేది ఇలాంటి ఘటనలు చాలా జరిగినా కానీ ఇది ఒక అమానుష్య ఘటనగా అయితే చెప్పుకుంటా పరిస్థితి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఫేస్ లో మనం చూస్తున్నాం పక్కన విజువల్స్ లో ఏ విధంగా తన యొక్క బాధను అయితే కనిపిస్తోందో. సో మీడియాతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేయట్లేదు. డైరెక్ట్ గా అయితే ఇప్పుడు తాడేపల్లికి కూడా వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో తాడేపల్లికి వెళ్ళి అటు నుంచి మళ్ళీ వెనుకొండకు వెళ్తారా, లేదంటే వెనుకొండకే డైరెక్టర్ గా వెళ్తారా అనేది కూడా మనం వేచి చూడాలి. దాదాపు గుంటూరు నుంచి వెనుకొండకి దాదాపు ఎక్స్ప్రెస్ అయితే 2 hours పడుతుంది. సో ఇక జగన్మోహన్ రెడ్డి అయితే 1.5 hour, అదేవిధంగా ఇటు విజయవాడ నుంచి అయితే నేరుగా వెళ్ళాలంటే ఖచ్చితంగా 2.5 hours పడుతుంది. కాబట్టి మరి ఫ్లైట్ లో వెళ్తారా, లేదంటే తాడేపల్లి నుంచి వెళ్తారా అనేది కూడా సమాచారం రాలేదు. ప్రజెంట్ ఇది విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకున్నారు. మీరు పక్కన విజువల్స్ లో చూస్తున్నారు లైవ్ ద్వారా. సో ఈ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చారు. తర్వాత మరి ఇప్పుడు తాడేపల్లి వెళ్తారా, లేదంటే గన్నవరం నుంచి వినుకొండ వెళ్తారా అనేది చూడాలి. ఎత్తకెళ్ళకైతే హుటాహుటిన ఈ విషయం తెలియగానే బెంగళూరు నుంచి అయితే తిరిగి ప్రయాణం అయ్యారు. సో ఇప్పుడే ల్యాండ్ అయ్యారు. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ బాధ్యత కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరామర్శించి వాళ్ళకి ఆర్థిక సాయం కూడా అందిస్తున్నట్లు కూడా కాకాని గోవర్ధన్ చెప్తున్నారు. ఇప్పుడే మంత్రులు కూడా అందరూ తేరుకొని ఒక్కొక్కరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో జగన్మోహన్ రెడ్డితో పాటు ఎవరెవరు అటు వెనుకొండకు వెళ్తాడు, పల్నాడు జిల్లా ఫ్యాక్షన్ స్థానికి మరొక సవాల్గా ఏం విసురుతారు. ఆల్రెడీ పిండేళ్ళని పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఫైర్ అయ్యారో చూసాము. సో ఇవి ఇప్పుడు కూడా ఏ విధంగా మీడియాతో మాట్లాడతారనేది కూడా యావత్ తెలుగు రాష్ట్రం కూడా పూర్తిగా ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తోంది. 2 అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.